ఆనియన్ స్నాక్ రెసిపీ చేయబోతుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేయబోతుంది. ఆనియన్, క్యారెట్, క్యాబేజ్ ఇవి ఈ మూడు ఇప్పుడు కట్ చేసేసాము. చూడండి, కట్ చేసేసిన తర్వాత వేస్తున్నాము గిన్నెలో ఉల్లిపాయ, ఇంకా క్యారెట్, ఇంకా కొత్తిమీర, ఆకుకూర అన్నీ వేసేసుకొని ఇంకా క్యాబేజ్ లాస్ట్గా వేసుకోవాలి. తర్వాత కట్ చేసేసిన తర్వాత వేసేసాం. ఒక బౌల్ నిండా శనగపిండి వేసేయాలి. ఒక స్పూన్ ఉప్పు వేయాలి, కారం వేయాలి ఒక స్పూన్. నెక్స్ట్ పెట్టుకొని బాగా మెత్తగా కలపాలి. అది బాగా రాకపోతే ఇంకొంచెము పిండి యాడ్ చేయాలి. శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటూ లేకపోతే బాగానే ఉంచేసి బాగా కలుపుకోవాలి మెత్తగా వచ్చేలాగా. ఎందుకంటే మీరు పిసుకుతుంటే అది బాగా వచ్చేసిద్ది వడలాగా. అందువల్ల మెత్తగా కలుపుకోండి, అప్పుడైతే వడలు బాగా వస్తాయి. లేకపోతే మీకు బాగా. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకోవాలి. నెక్స్ట్ అవి మనం పిచ్చుకున్న పిండిని అట్లా చేసుకొని దాంట్లో ఉడికియాలి. ఉడికించిన తర్వాత వెనక్కి తిప్పేయాలి. వెనక్కి కూడా ఉడకాలి కదా, అందుకు ముందర. అప్పుడు వెనక ముందరకి తిప్పేయాలి. ముందర కూడా ఉడికిన తర్వాత తీసేసి ప్లేట్లో వేసేయండి. టిష్యూ పేపర్స్ వేసి ఒక ప్లేట్లో బాగా వేగించుకున్న తర్వాత కూడా బాగా వేగేటట్టు చూడాలి. మనమైతే చూడకపోతే పచ్చిగానే ఉండిద్ది పిండి, తింటే కూడా బాగుండదు. అందుకే బాగా ఉడకియాలి. ఇప్పుడైతే తీసి దాంట్లో వేయాలి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకోవాలి. చూడండి, తీసేయాలి. మనమైతే ఫోర్క్ యూస్ చేయండి. అప్పుడు చూడండి, అట్లా తీసి వేయాలి. జాగ్రత్తగా తీయాలి, లేకపోతే నూనె పడిద్ది. ఇదిగోండి, ఇప్పుడు మేము మా డాడీకి పెడుతున్నాం. చూడండి, అదిగోండి, మా డాడీ అయితే తిని సూపర్గా ఉంది అని చెప్పాడు మాకు. మేము హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడైతే మేము తింటున్నాం. చూడండి, మీకు చెప్పాను, మాకు కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలంటే మా ఛానల్లోకి వెళ్ళి ట్రై చేసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.